దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఈ శ్రమల ధ్యానాల్లో ఆఖరి రోజు, రేపు గుడ్ ఫ్రైడే అనేది జరగబోతూ ఉంది. అయితే ఈ రోజుని ఆఖరి దినాన్ని ఈ యొక్క మౌండీ థర్స్డే అంటారు. పవిత్రమైనటువంటి గురువారము మౌండీ గురువారం అని అంటూ ఉంటారు. ఎందుకు ఈ రోజుని మౌండీ గురువారం అంటూ ఉంటారంటే, ఈ మౌండీ అనేటువంటి పదము లాటిన్ నుంచి వచ్చినటువంటిది. దాని అర్థం ఏంటంటే ఆజ్ఞించడం, ఆజ్ఞ. యేసుక్రీస్తు వారు ఈ యొక్క మౌండీ థర్స్డే అంటే ఈ మౌండీ గురువారం దినాన ఆయన చేసినటువంటి కార్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, ప్రభు వారికి కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు. ఆ ఆజ్ఞల్లో మనం జాగ్రత్తగా చూస్తూ ఉన్నట్లయితే క్రీస్తు యొక్క జీవితంలో అనేకమైనటువంటి బోధలు చేశారు ఆయన. కానీ చివరి భాగంలో ఆయన చేసినటువంటి బోధ, లేకపోతే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవిగా మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇది దేవుని యొక్క లేఖనాల్లో మనం గమనిస్తూ ఉన్నప్పుడు మత్తయి, మార్కు, లూకా సువార్తల్లో వాటిని సినాప్టిక్ గాస్పల్స్ అంటారు. అంటే సమాంతరంగా ఉండేటువంటి సువార్తలు అవి. కానీ యోహాను సువార్త అనేది కొంచెం వేరుగా ఉంటుంది మూడు సువార్తలకి. యేసు ప్రభు వారి యొక్క కార్యాలు కొన్ని యోహాను గారు రాశారు. అయితే మత్తయి, మార్కు, లూకు రాసిన కార్యాలు కాకుండా ఉన్నటువంటి కొన్ని కార్యాలు యోహాను రాశాడు. యోహాను రాసిన కార్యాలు కొన్ని లేనివి మత్తయి, మార్కుల్లో రాసుకుంటూ వచ్చారు. ఇదంతా కూడా దగ్గరగా పెట్టినప్పుడు కరెక్ట్ అయినటువంటి, లేకపోతే మరి సుదీర్ఘమైనటువంటి ఆ యొక్క చరిత్ర అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది ప్రభు వారి యొక్క జీవితంలో. కానీ ఈరోజు మనం జాగ్రత్తగా చూస్తూ ఉంటే మనం చెప్పుకున్నట్టుగా మౌండీ థర్స్డే అంటే కమాండ్ చేసినటువంటిది, ఆజ్ఞాపించినటువంటిది. ఆయన ఏమి ఆజ్ఞాపించాడు అయ్యా అని మనం జాగ్రత్తగా చూస్తూ ఉంటే, ప్రభువు ఈ దినాన కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆయన ఈ దినాన 3 ప్రత్యేకమైన కార్యాలు జరిగించినట్టుగా దేవుని లేఖనాల్లో ఈ 4 సువార్తల్లో మనకు రాయబడతా వచ్చింది. ఒక కార్యం ఏదయ్యా అంటే ఆఖరి భోజనం. ఆఖరి పస్కా భోజనాన్ని ప్రభువు ఆచరించినట్టుగా ఈ దినాన మనకి రాయబడతా వచ్చింది. రెండవది ఏదయ్యా అంటే అదే దినాన ఆ పస్కా భోజనము చేసే ముందుగా ప్రభువు శిష్యుల యొక్క పాదాలు కడిగి వాడికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అలాగే ఇదే దినాన ఆయన చివరగా ఆ గెత్సేమనే తోటలో తండ్రి అయిన దేవునితో ప్రార్థన చేస్తూ మాట్లాడుతూ ఆ బంట్రోతులు వచ్చినప్పుడు లోక అధికారి వచ్చి ఆయన్ని పట్టుకున్నటువంటి వారుగా మనకి అరెస్ట్ చేసినట్టుగా మనకు రాయబడతా వచ్చింది. ఈ 3 కార్యాలు ఈ దినాన ప్రభు యొక్క జీవితంలో జరిగినాయి. అందుకని ఆయన ఆజ్ఞాపించాడు, కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలు మనం జాగ్రత్తగా చూస్తూ ఉన్నట్లయితే ఆఖరి భోజనం గురించి మత్తయి, మార్కు, లూకాలు 3 కూడా రాశారు. యోహానులో కూడా రాయబడి ఉంటుంది, కానీ వివరణ ఉండదు అక్కడ. అయితే లూకా సువార్తలో మనం చూసినప్పుడు 22వ అధ్యాయం 9వ వచనం దగ్గర నుంచి యేసు ప్రభు వారు ఆఖరి పస్కా భోజనాన్ని చేయాలని ఆయన ఎంతగానో ఆశపడ్డాడు, తలతాలాడారు. ఆఖరి భోజనము ఆ యొక్క పస్కా భోజనాన్ని మేము ఎక్కడ సిద్ధపరచకూరుచున్నామని ఆయన అడుగ్గా, ప్రభువుని అడగ్గా, ఆయన ఇదిగో మీరు పట్టణంలోకి వెళ్ళి ప్రవేశించినప్పుడు నీళ్లకుండా మోసుకొని వెళుతున్నటువంటి ఒకడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించు ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడా అని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానితో చెప్పుడి. అతడు సామాగ్రి గల ఒక గొప్ప మేడగది నీకు చూపించును, అక్కడ సిద్ధపరచుడి. హల్లెలూయా. ఏమన్నా అండి, ప్రభువారు ఈ రోజున మనము ఆఖరి పస్కాని ఆచరించాలి. ఎందుకంటే ఆ ముందు రోజు మనం నేను చెప్పుకున్నాము, బహిరంగంగా ఆయన చెప్పాడు ఏమని, నేను పెద్దలకు అప్పగించబడబోతున్నాను, శాస్త్రులు, పరిచయులు, ఆ యొక్క యాజకులు వచ్చి నన్ను పట్టుకొని
సిలువైపోతున్నారు, మరణానికి అప్పగించబోతున్నారని శిష్యులతో ఓపెన్గా బహిరంగంగా చెప్పాడు. అంతకుముందు చాలాసార్లు చెప్పాడు ప్రభువారు, నేను అప్పగించబడబోతాను, నేను మరణాని కోసం వచ్చానని చెప్తున్నాడు. కానీ ఇక్కడ అదిగో నేను కొద్ది దినాల్లో నేను అప్పగించబడబోతున్నాను, 2 దినాల్లో నేను మరణానికి అప్పగించబడబోతున్నానని ప్రభు ఆ శిష్యులతో చెప్పాడు. ఆ శిష్యులతో చెప్పినప్పుడు వాళ్ళు కొంచెం గాబరా పడ్డారు. అయితే ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, మనము పస్కా భోజనాన్ని ఆచరించాలి కనుక అని వాడిని అడిగినప్పుడు వారు శిష్యులు ఏమన్నా అంటే ఎక్కడ సిద్ధం చేయాలని అడిగారు. ఎక్కడ సిద్ధం చేయాలని అడిగినప్పుడు ప్రభు ఏం చెప్పాడు, మీరు పట్టణంలోకి వెళ్ళండి. ఆ పట్టణంలోకి వెళ్ళినప్పుడు మీకు ఎదురుగా ఒక మనుషుడు నీళ్ల కుండని భుజాన పెట్టుకుని వెళ్తూ ఉంటాడు. ఆ మనుషుడితో పాటు మీరు వెంటనే లోపలికి ప్రవేశించండి. ఆ ఇంటిలోకి వెళ్ళినప్పుడు ఏంటి అని అడిగితే, నేను నా శిష్యులతో పస్కా భోజనం చేయటానికి ఆచరించడానికి నాకు గది ఎక్కడ అని ప్రభు అడిగాడు చెప్పమన్నాడు. ఎంత విచిత్రం కదా. జరగబోయే సంఘటనని ప్రభు వారు జ్ఞాపకం చేస్తున్నారు. ఆ మట్టలాదివారం రోజు కూడా ఏం చెప్పారు, మీరు బెత్పేగాకి వెళ్ళండి. అక్కడికి వెళ్తే మీరు గాడిద పిల్ల 2 కూడా కట్టివేయబడి ఉంటాయి. ఆ ఇంటి యజమాని దగ్గరికి వెళ్ళి అది తిప్పుకొని రండి. ఒకవేళ వాడు అడిగాడే అనుకో, ఇది ప్రభువు కావాలని చెప్పన్నాడు. ఎవరైనా గాడిదని తీసుకుని పోతాడు, ఊరుకుంటారండి? ఎవరైనా ఊరుకుంటారా? మన ఇంట్లో ఉన్న ఆ పశువు, ఇప్పుడు పశువులు ఎవరికి బండి ఉంది, ఓ బండి ఎవరిని పట్టుకుని పోతానికి వస్తారు, నువ్వు ఊరుకుంటావా? ఊరుకో. అదో ఫలాని మంత్రి తెమ్మన్నాడు, లేకపోతే ఫలాని ఆ గొప్పోడు తెమ్మన్నాడు అంటే ఊరుకుంటావా? ఊరుకో. కానీ ఇక్కడ ప్రభువు చెప్పాడు, మీరు వెళ్ళి గాడిద పిల్లని విప్పుకొని రండి అని చెప్పాడు. ఎవడైనా అడిగితే ఇది ప్రభువు కావాలని చెప్పమని చెప్పాడు. వాళ్ళు వెళ్ళారు, ఆ గాడిద విప్పుతున్నారు. ఏంటయ్యా అంటే ప్రభువు కావాలన్నాడు, పట్టుకుపోమన్నారు అంతే. అలాగే ఇక్కడ కూడా ఆ కొండ మోసుకొని నీళ్లతో వెళ్తున్నటువంటి వ్యక్తితో పాటు లోపల ప్రవేశించాడు. ఆ వ్యక్తితో పాటు లోపలికి వెళ్ళంగానే ఏంటి అని అడుగుంటాడు. బహుశా ఈ శిష్యులు ఏం చెప్పారు, నేను నా శిష్యులతో పస్కా భోజనాన్ని ఆచరించడానికి నాకు గది ఎక్కడ అని అడగమన్నాడు. ఎంత ఆశ్చర్యం కలిగించదా. మామూలుగా మనం ఏం చేస్తాం, పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి, అమ్మా ఇదిగో ఈరోజు పస్కా భోజనం చేయాలి, మాకు ఎక్కడ స్థలం లేదు, మేము వేరే ఊరి నుంచి వచ్చాం కదా, కాబట్టి ఇప్పుడు ఒకవేళ మీరు ఇష్టపడితే మేము మీ ఇంట్లో ఆ భోజనాన్ని ఆచరిస్తామని అడుగువాలి కదా. ఆ ఇంట్లో సామాను ఉన్న గదిని సామాను ఖాళీ చేసి నీకు అప్పగిస్తాడని చెప్పాడు. శిష్యులు వెళ్ళారు అక్కడికి, ఆ వ్యక్తిని అడిగారు. ఆ వ్యక్తి గబగబా కొండ అక్కడ పెట్టి ఆ సామాను ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ సామాన్లన్నీ ఖాళీ చేసి ఆ గదినిచ్చాడు. గమనించారా ఎంత ఆశ్చర్యమైంది. ఆ గదినిచ్చినప్పుడు ప్రభువారు అక్కడ పస్కా బలిని పస్కా భోజనాన్ని ప్రభువారు అక్కడ ఆచరించారు. అది బహుశా మేడగది. ఎందుకంటే అది మార్కు సువార్త రాసినటువంటి జాన్ మార్క్ అతని పేరు, వాళ్ళ ఇల్లు అది. ఆ ఇంట్లో పైన మేడ మీద ఉన్న గది అనమాట, అందుకని మేడ గది అంటారు. ఆ ఇంటి పైన ఆ మిద్దె పైన గది ఉంది వాళ్ళకి. అక్కడ సామాను పెట్టుకుంటారు కదా, పైన పెంట వస్తుందని ఏం చేస్తారు, చాలామంది ఇరిగిపోయి పాతి అన్ని తీసుకొని అందులో పడేస్తూ ఉంటారు. అలాగే బహుశా సామాన్లు పెట్టుకున్నారు ఆ గదిలో సామాన్లు పెట్టినప్పుడు ప్రభు చెప్పాడు, ఆ సామాన్లు పెట్టిన గదిని మీకు ఇస్తాడని చెప్పాడు. అక్కడ సిద్ధం చేయమని చెప్పాడు. వీళ్ళు అనుకొని ఉంటారు, నిజమే అనుకుంటారు. కారణం ఏంటి, గాడి దగ్గరికి వెళ్ళినప్పుడు అలాగే జరిగింది కదా, ప్రభు చెప్పాడే జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది అనుకొని వెళ్ళారు. ఆ గదిలో ఉన్న సామాన్ తీశారు, ఆ గదిని అప్పగించాడు. ఇక్కడ ఒక అర్థాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభు వచ్చినప్పుడు అంతా కూడా శుభ్రం చేయబడాలి. గమనించారా? శుభ్రం చేసి ప్రభువుకు మనం అప్పగించాలి. సామాన్లు అంటే ఏంటి, పనికిరాని పెడతాం అక్కడ. సామాన్లు కదంటే స్టోర్ రూమ్ అంటే మనకు పనికొచ్చేవి ఓ పక్కన ఉంటాయి, కానీ పనికిరాని కూడా ఎక్కువ ఉంటాయి అక్కడ. అందులో ఉన్నటువంటి వాటన్నిటి కూడా మనం ఖాళీ చేయాలి. మన హృదయం అనేది కూడా ప్రభు రావాలంటే ఏం చేయమంటున్నాడు, దాన్ని ఖాళీ చేసి ఇవ్వాలి, దాన్ని శుభ్రం చేయాలి. అది శుభ్రం చేసినప్పుడు ప్రభు అందులోకి వస్తే అది ఆశీర్వాదకరంగా ఉండేదిగా ఉంటుందన్నమాట. ప్రభు అక్కడికి రావటం వల్ల ఏమైంది తెలుసా, ఆ గదిలో మరి ప్రభువు ఆ ఆఖరి పస్కా భోజనాన్ని ఆచరించాడు. ఆ తర్వాత చరిత్రలో మనం చూస్తూ ఉంటే
అదే గదిలో మరి శిష్యులైనటువంటి వారు ప్రార్థన చేశారు ప్రభు చనిపోయిన తర్వాత. అక్కడే పరిశుద్ధాత్మ అనేది వాళ్ళ మీదకి వచ్చింది. అక్కడే మొట్టమొదట సంఘం అనేది ప్రారంభమైందండి. కనుక ఆ గదిలోనికి వెళ్ళి మీరు పస్కాని సిద్ధం చేయమని చెప్పినట్టుగా మనం చదివినట్టుగా లోకా సువార్త 22లో మరి మనకి 9వ వచనం నుంచి రాయబడతా వచ్చింది. అలాగే మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో 17వ వచనం నుంచి రాశారు. మార్కు సువార్తలో 14వ అధ్యాయము 12 నుంచి ఈ విషయాలు మనకి తేటగా రాయబడతా ఉన్నాయి. అయితే వారు పస్కా భోజనాన్ని ఆచరించడానికి సిద్ధం చేశారు. సిద్ధం చేసినాక ఏమైందంటే ఈ లోపల మనం జాగ్రత్తగా చూస్తూ ఉంటే ఆ పస్కా భోజనం చేయటానికి వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళు కూర్చున్నప్పుడు ఏం జరిగిందంటే ఒక సంఘటన జరిగింది. ఇక్కడ లూకా సువార్తలో మత్తయి సువార్తలో కూడా రాయబడతా ఉంది. వాళ్ళలో ఒక వాదన వచ్చింది. ఏంటి ఆ వాదన అంటే మనలో ఎవడు గొప్పవాడు? అవును కదా, ఎక్కడికి వెళ్ళినా కానీ అధికారం అనేటువంటిది చాలా ప్రమాదకరమైంది. అధికారం కావాలని ఎంతటి దానికైనా పాల్పడేవారుగా ఉంటారు. కనుక అధికారం కోసం చరిత్రలో చూసినప్పుడు, బైబిల్లో చూసినప్పుడు, రాజుల గ్రంథాల్లో తల్లులను చంపిన వారు ఉన్నారు, తండ్రులను చంపిన వారు ఉన్నారు, పిల్లలను చంపిన వారు ఉన్నారు. అదే ప్రకారం రాజకీయంలో కూడా పిల్లలను చంపారు, తండ్రులను చంపారు, తల్లులను చంపారు. ఎందుకంటే వాళ్ళ యొక్క అధికారం కోసం. ఇక్కడ అధికారం కోసం ఒక ప్రశ్న వచ్చింది, ఎవడు గొప్ప మనలో అని. అప్పుడు ప్రభువారు వాళ్ళకి ఒక బోధ చేయాలనుకున్నారు. ఎవడు గొప్పవాడు అనుకున్నప్పుడు ప్రభువు ఆ పస్కా భోజనానికి ముందు ఒక కార్యాన్ని చేశారు. అదే ఈ యొక్క మౌండి తోసలే అని పిలువబడతా ఉన్నది ఆజ్ఞ ఇచ్చారు. ఏంటయ్యా అంటే ఇప్పుడు యోహాను సువార్తలోకి వద్దాం. మనం యోహాను సువార్తలోకి వచ్చినప్పుడు 13వ అధ్యాయం ముందు 3వ వచనం దగ్గర నుంచి మనం చూస్తూ ఉంటే తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రం అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొని అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టను అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం చేశారంట? ప్రభువారు ఆ భోజనాన్ని అలా ఆపి శిష్యుల దగ్గరకు వచ్చారు. శిష్యులందరూ కూర్చొని ఉన్నారు. ఆయన గబగబా ఒక ఉపన్యాసం చేశారు. ఏమనంటే మీరు ఎవరు గొప్పవారు అనుకుంటున్నారయ్యా అంటే ఒక వ్యక్తి భోజన పంక్తిలో కూర్చున్నవాడు గొప్పవాడా లేదా భోజనం వడ్డించేవాడు గొప్పవాడా? ఎవరు గొప్పవాడు? ప్రభు చెప్పాడు కదా. అయితే ఇక్కడ కూర్చొని భోజనం చేసేవాడు అందరికంటే గొప్పవాడు. అందుకని గొప్పవాడు వచ్చినప్పుడు ఏం చేస్తాము? దగ్గరున్న అందరూ కూడా పక్కన పెట్టి వాడిని కూర్చోబెట్టి ముందు వాడికి భోజనం పెడతాం. అందుకు ప్రభు ఏం చెప్పాడంటే అయితే ఎవడైనా గొప్పవాడుగా ఉండాలంటే కూర్చొని తినడం కాదు, వడ్డించేవాడుగా ఉండాలి. అందుకనే పరిచర్య చేయించుకోవటం కాదు, కానీ పరిచర్య చేయాలని చెప్పాడు. అని చెప్పి వాళ్ళకి ఒక పాఠం చెప్పడానికి, వాళ్ళకి ఒక ఆజ్ఞ కమాండ్ ఇవ్వటానికి ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా మౌండి అంటే ఆజ్ఞ ఇవ్వటం, కమాండ్ చేయటం. అదేంటయ్యా అంటే ఆజ్ఞ గబగబా లేచి ఆ పై వస్త్రాన్ని తీసి పక్కన పెట్టేశాడు. పై వస్త్రం తీస్తే పక్కన పెట్టేంటి ఏమర్థం? అది పై వస్త్రాన్ని తీసాడంటే గౌరవాన్ని తగ్గించుకున్నాడు. ఆయన ఇప్పుడు గౌరవాన్ని తగ్గించుకోలేదు. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడే గౌరవాన్ని తగ్గించుకున్నాడు. ఎందుకని? ఆయన దేవుడై ఉండి దేవునితో సమానమైనటువంటి ఆ భాగ్యాన్ని కలిగిన వాడై ఉండి విడిచిపెట్టకూడనటువంటి భాగ్యమని ఎరిగి ఉండి ఆయన పరలోకంలో నుంచి భూమి మీదకి దిగి వచ్చాడు. మానవుడుగా వచ్చాడు. మానవుడుగా వచ్చాయంటే ఏ రాజుల కుటుంబంలోనూ పుట్టాలి కదా, కానీ రాజుగా వచ్చాడు. కానీ రాజుల కుటుంబంలో పుట్టలేదు. ఎలా పుట్టాడు? దాసుడుగా, సామాన్యమైన కుటుంబంలో పుట్టి దాసుడుగా చేసుకున్నాడు. దాసుడు మాత్రమే కాదు, రిక్తుడుగా చేసుకున్నాడు. రిక్తుడు మాత్రమే కాదు, శిలువ మరణము పొందినంతగా తనను తాను తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడంట?
శిలువ మరణము పొందినంతగా తగ్గించుకున్నాడు. శిలువ మరణం అనేది ఎవరు చేస్తారని చెప్పుకున్నాము? భయంకరమైనటువంటి బందిపోట్లు, లేకపోతే రాజద్రోహులు, తిరుగుబాటుదారులు, వాళ్ళకి శిలువ మరణం వేస్తారు. అలాంటి భయంకరమైనటువంటి తగ్గింపు జీవితంలోకి వచ్చేసాడు ప్రభు వారికి. వచ్చిన వాడు ఇప్పుడు ఏం చేశాడంటే గబగబా ఆయన పై వస్త్రాన్ని తీసి పక్కన పెట్టేశాడు. అంటే గౌరవాన్ని తీసి పక్కన పెట్టాడు. పెట్టి అక్కడ ఒక బేషన్ లాంటిది ఉంది, పళ్ళెం, పెద్ద పళ్ళెం ఉంది, బేషన్. దాన్ని తీసుకున్నాడు, దాంట్లో నీళ్లు పోయబడ్డాయి. ఒక తువాలు తీసుకున్నాడు, నడువును కట్టుకున్నాడు. తువాలు నడువు కట్టుకున్నామంటే దాని అర్థం ఏంటి? సేవకుడు. అదేనా? టవల్ నడుము కట్టుకుంటే సేవకుడు పనిచేసేవాడు. ఆ టవల్ని తీసుకొని, తువాలు తీసుకొని నడుము కట్టుకొని, ఆ పళ్ళెంలో నీళ్ళు పోస్తున్నాయి కదా, పళ్ళెం తీసుకొని శిష్యుల దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కడు కాళ్ళు కడుగుతా ఉన్నాడు. ఇప్పుడు ఈయన ఎవరు? గురువు గారు కదా, వాళ్ళు శిష్యుడు. ఇప్పుడు గురువు కడుగుతాడా శిష్యుడికి, లేకపోతే శిష్యుడు కడుగుతాడా గురువు గారికి? శిష్యులే గురువు గారు కడగాలి. ఇప్పుడు గురువు గారు పూజించబడాలి, కానీ గురువు గారు ఏం చేస్తున్నారు? శిష్యులు పూజిస్తున్నాడు, వాడు పాదాలు కడుగుతున్నాడు. ఆ పాదాలు కడుగుతూ ఉండగానే ఒక్కొక్కరు ఏంటి ప్రభు అని అందరూ అడుగుతూ ఉన్నారు. అడుగుతూ ఉంటే ఈ లోపల కడిగి పేతురు దగ్గరకు వచ్చారు. 2-3 కడిగిన తర్వాత పేతురు దగ్గరకు వచ్చారు. వెంటనే ప్రభా, నువ్వు నా పాదాలు కడగడానికి వీల్లేదు ఆయన, అలా కడగటానికి నేను ఒప్పుకోనన్నాడు. అనగానే ప్రభు ఏం చెప్పాడంటే, అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు అని చెప్పాడు. ఏమనంట? నా పాదాలను ఎప్పుడు కూడా కడగడానికి వీల్లేదు నాయన, ఎందుకంటే నువ్వు నా గురువు గారు అని చెప్పినప్పుడు యేసు ప్రభు ఏం చెప్పారంట, నేను నీ పాదాలు కడగకపోతే నాతో నీకు పాలు లేదు, అంటే నాతో నీకు బంధము లేదని చెప్పాడు, నాతో నీకు ఎలాంటి రిలేషన్షిప్ లేదని చెప్పాడు. వెంటనే ఏమన్నాడు తెలుసా పేతురు? అయితే ప్రభువా, నా కాళ్ళు కాదయ్యా, చేతులు కడుగు, తలకాయ కడుగు, మొత్తం ఒళ్ళంతా కడుగు అని చెప్తున్నాడు. ఎంత త్వరగా ఫిట్ అయిపోతాడు, ఎంత త్వరగా ఆయన మారిపోతాడో అర్థం కాదు మన పేతురు. ఇక్కడ కాళ్ళు కడగకపోతే నాకు నీకు సంబంధం ఉండదయ్యా అని ప్రభు చెప్పగానే వెంటనే, అయితే కాళ్ళు ఒక్కటే కాదయ్యా, చేతులు కడుగు, తలకాయ కడుగు, మొత్తం కడిగేసే ప్రభు అని అడుగుతూ ఉంటే ప్రభు చెప్తున్నాడు, ఇదిగో ఒక్కసారి స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమీ కడుక్కోవాల్సిన పని లేదు. ఇప్పుడు స్నానం చేశాం, ప్రార్థనకు వచ్చాం, ఇంటికాలంగా మనం స్నానం చేస్తాము, తెలియదు కదా, ఏం చేస్తాం? బయట నుంచి వచ్చాం కాబట్టి కాళ్ళు కడుక్కుంటాం, కొంతమంది అది కూడా కడుక్కోరు అనుకోండి. అయితే బయటికి వెళ్ళి వచ్చినాక వెంటనే కాళ్ళు కడుగుతాం, ఎందుకంటే రోడ్డు మీదకి వెళ్ళి వచ్చాం కాబట్టి ఆ కాళ్ళకి ఆ రోడ్డు మీద దుమ్ము అంటుకుంటుంది కనుక దాన్ని బట్టి శుభ్రం చేసుకుంటాం కాళ్ళు. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నా అంటే, మీరు స్నానం చేయబడ్డారు. ఏం స్నానం చేయబడ్డారట? పౌలు గారు మనకి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తాడు. మీరు ఉదక స్నానము, వాక్యం అనేటువంటి ఉదక స్నానం చేయబడ్డారు. వాక్యంతో మిమ్మల్ని కడిగా, నేను వాక్యంతో మిమ్మల్ని పరిశుద్ధపరిచాను. రేపు మీ కోసం కాచబోయే రక్తము ఇంకా సంపూర్ణమైనటువంటి పరిశుద్ధతను మీకు ఇవ్వబోతూ ఉంది కనుక మీరు శుద్ధి చేయబడ్డారు, స్నానం చేయబడ్డారు. కనుక స్నానం చేసినవాడు పాదాలు తప్ప ఇంకేం కడుక్కోవాల్సిన పని లేదు పేతురు అని చెప్పాను. ఆ మాట చెప్పి వాళ్ళకు ఒక ఆజ్ఞ ఇచ్చి ఏమంటే, ఎవడైనా గొప్పవాడుగా ఉండాలంటే వాడు దాసుడుగా ఉండాలి. ఎవడైనా గొప్పవాడుగా ఉండాలంటే వాడు దాసుడుగా ఉండాలని చెప్పాడు. ఆ దాసుడుగా ఉండాలని చెప్పిన తర్వాత మరొక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమంటే, ఇదిగో ఇలాగున మీరు ఒకరిని ఒకరు ప్రేమించండి, ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి అని చెప్పాడు. అదే మౌండి, అదే ఆజ్ఞ, అదే కమాండ్. ఆజ్ఞాపించడమని ఒకరిని ఒకరు మీరు ప్రేమించుకోవాలి అని చెప్పారు. ఆ పాదాలు కడిగి వాళ్ళందరికీ మరి ఆయనతో పాలు పంచుకునేట్టుగా చేశారు. ఇది అయిపోయిన తర్వాత ఆయన మరలా పస్కా భోజనం దగ్గరకు వచ్చినప్పుడు అదే యోహాను సువార్తలోనే మనం చూస్తూ ఉంటే ఏం చెప్పారంటే, ప్రభువారు ఇదిగో ఈరోజు నేను అప్పగించబడబోతున్నాను, నాకు మరణానికి సమయం అయిపోయింది, నన్ను పట్టుకెళ్తానికి రాబోతా ఉన్నారు, అయితే మీలో ఒకడు నన్ను అప్పగించబడబోతున్నాడు అని చెప్పారు.
మీలో ఒక్కడు నన్ను అప్పగించబడబోతున్నాడని చెప్పారు. అని చెప్పగానే అందరికీ కలవరం అయిపోయింది కదా. అందరూ కూడా భయం వేసింది. ఏంటి ప్రభు అలా అంటున్నావు? నిన్ను ఎవడు అప్పగిస్తామయ్యా? ఎందుకు అప్పగిస్తాం ప్రభు? నువ్వు మా గురువు గారివి అని చెప్తున్నారు అందరూ కూడా. కానీ ప్రభు అన్నాడు కదా, ఎవడు అప్పగించబోతున్నాడో వాడికి తెలుసు. వాడు ఎరిగి ఉన్నాడు నన్ను అప్పగించబోయేవాడని చెప్పంగానే యోహాను గారు ఎప్పుడు కూడా ప్రభు రొమ్మును ఆనుకొని ఉంటాడు కనుక ఆ రొమ్మును ఆనుకొని ఉండే యోహాను గారిని సీమోను పేతురు ఫైట్ చేశాడు. ఎవరో కనుక్కొని ఇలాగ చెప్పుకుంటాడు. వెంటనే యోహాను వెళ్ళి ఏమంటాడంటే, ప్రభువా అది ఎవరినాయన అని అడుగుతా ఉంటే, ఎవడో వాడికి తెలుసు అని చెప్పి అప్పుడు ఏం చేశాడంట, ఆ రొట్టెని తీసుకొని ప్రార్థన చేసి, రొట్టెని విరిచి పాత్రను తీసుకొని ప్రార్థన చేసి, ఇదిగో ఇది నా శరీరము, ఇది నా రక్తం అనే కొత్త నిబంధన అని చెప్పాడు. ఇది నా శరీరము, ఇది నా రక్తము, ఇది కొత్త నిబంధన. ఈ కొత్త నిబంధన మీరు ఆచరించాలని చెప్పాడు. అది ఆచరించాలి. ఏం చెప్పాడు? పౌలు గారు చెప్తాడు 1 కొరింథీయుల 11వ వచనం అంటే, ఇదిగో ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చేయండి. అందుకని ప్రభు ఏం చెప్పాడంటే, నేను వచ్చు పర్యంతము దీనిని జరిగించండి అని ఆజ్ఞాపించాడు. ఇందాకేం ఆజ్ఞించాడు? ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలని చెప్పాడు. రెండో ఆజ్ఞ ఏం చెప్తున్నాడు? నేను వచ్చే వరకు దీనిని ఆచరించండి, నన్ను జ్ఞాపకం చేసుకుని ఆచరించండి అని చెప్పాడు. అది ఆ రొట్టెని తీసుకొని ఆశీర్వదించి విరిచాడు. అలాగే పాత్రను తీసుకొని ప్రార్థించి ఆ రొట్టెను ఆ పాత్రలో ముంచి ప్రభు చెప్తాడు, నేను ఎవరికైతే ముక్కనిస్తానో వాడే అని చెప్పాడు. అని చెప్పినప్పుడు వీళ్ళెవరికి అర్థం కాల, వాడికి అర్థమైపోయింది. ఎందుకని నిన్నటి దినాన ఏం చేస్తాడు ఇస్కరియోతు కదా, పెద్దల దగ్గరికి వెళ్ళాడు. ఆ యొక్క కైపా దగ్గరికి, అన్నా దగ్గరికి వెళ్ళాడు. యాజకుడు, ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? నేను ప్రభువుని మీకు అప్పగిస్తాను, నాకేమి ఇస్తారని బేరం అనుకుని వచ్చాడు. ఆ 30 వెండి రోకలు తెచ్చుకున్నాడు, అవి సంచిలో వేసుకున్నాడు. ఇప్పుడు ఏం ఎరగినట్లుగా నేనా ప్రభు అని అందరూ అడుగుతున్నారు. అందరూ కూడా ఏమైంది? బాధేసి అందరూ ఉన్నాడు, ప్రభా నేనా నాన్న, అయ్యా ఎవరు నాయన, నేనా ప్రభు అని అడుగుతా ఉంటే ఇస్కరియోతు యూదా ఏమన్నా తెలుసా? నేను కాదు కదా ప్రభు. ఏమన్నాడు? నేను కాదు కదా. ఎంత విచిత్రం అనుకుంటున్నావు కదా. ప్రభువు అప్పగించబోయేవాడు మీలో ఉన్నాడు, మీలో ఒకడు అని చెప్పాడు. వాడు నన్ను ఇప్పుడు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాడు. వాడికి తెలుసు ఎవడు ప్రభు అని యోహాను గారు అడుగుతుంటే వాడికి తెలుసు. వాడు ఎవడయ్యా అంటే, నేను ముక్క ముంచి ఎవరికి ఇస్తానో మొట్టమొదట వాడే అని చెప్పాడు. అది వాడికి తెలియదు, అర్థం కాలేదు. ప్రభు ఏం చేశాడు? మొట్టమొదట ఆ రొట్టెని విరిచి ఆ పాత్రలో ముంచి ఇవ్వగానే ఇస్కరియోతు యూదా మొట్టమొదటి తీసుకున్నాడు. వాడు తీసుకొని గబుక్కు నోట్లో వేసుకొని బయటికి వెళ్ళిపోయాడు. గబగబా అందరూ ఏమనుకున్నారట, పస్కా పండుగ కనుక రేపు పేదలకి ఇవ్వటానికి ఏమైనా కొనుక్కురమ్మని ప్రభు చెప్పాడేమో, అందువల్ల వాడు త్వరగా బయటికి వెళ్ళిపోయాడు అనుకున్నారు. వాడు ఎందుకు వెళ్ళాడు? ప్రభువుని అప్పగించడానికి, ప్రభువుని పట్టించడానికి, ఆ యొక్క సైన్యాన్ని సిద్ధం చేయడానికి వెళ్ళిపోయాడు. ఆ సైన్యాన్ని సిద్ధం చేయడానికి వెళ్ళిపోయినటువంటి వాడు ఇప్పుడు నేరుగా ఎక్కడికి వెళ్ళిపోయాడట? పెద్దల దగ్గరికి వెళ్ళాడు. ఆ యొక్క యాజకుడు, ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినాక వాళ్ళతో మాట్లాడుకుంటా ఉన్నాడు. ఈ లోపల భోజనం అయిపోయింది, పస్కా భోజనం అయిపోయింది. ఆ పస్కా భోజనంలో నేను వచ్చే వరకు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆజ్ఞాపించాడు. తర్వాత కాళ్ళు కడిగేటప్పుడు మరొక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలని చెప్పాడు. అధికంగా ఉండాలనుకుంటే దాసుడుగా ఉండాలని చెప్పాడు. ఆ తర్వాత ఇప్పుడు భోజనం ఇచ్చిన తర్వాత ఏమన్నా అంటే, నేను వచ్చే వరకు దీన్ని జ్ఞాపకం చేసుకో. అది చెప్పినాక మూడో సంఘటన ఏం జరిగిందయ్యా అంటే, ప్రభు వారిని పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. ఎక్కడ చేశారు? గెత్సేమనే తోట. ఆ భోజనం అయిపోగానే ప్రభు చెప్పాడు, ఇదిగో సమయం అయిపోయింది, లోకాధికారి బయలుదేరాడు.
సమయం అయింది, లోకాధికారి బయలుదేరాడు కనుక మనం వెళ్దాం పదండి అన్నాడు. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలని అర్థం కాలేదు. నేరుగా ఎక్కడికి వెళ్ళారు? ఆ గేటు అంటే ద్వారాన్ని దాటి బయట ఉన్నటువంటి గచ్చమనే తోటలోకి వెళ్ళారు. గచ్చమనే తోటలోకి వెళ్ళినప్పుడు ఈ గచ్చమనే తోటలో ప్రభువారు ఎప్పుడు కూడా అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసేవారు. రాత్రంతా గచ్చమనే తోటలో లేదా కొండకెళ్ళి ప్రార్థన చేసేవారు. కనుక ఆయన రెగ్యులర్గా వెళ్ళేటువంటి అలవాటుగా వెళ్ళేటువంటిది వాడుక అని పలకబడతా ఉంది. ఆయన వాడుక చొప్పున గచ్చమనే తోటలోనికి ప్రార్థించడానికి వెళ్ళాడు. అక్కడ ఉంటాడని ఎవరికి తెలుసు? యూదా ఇస్కరియోతుకు తెలుసు. అందుకనే వాడికి ఆయన అక్కడ ఉంటాడని తెలుసు కనుక అక్కడికి వెళ్ళి ప్రధాన యాజకులతో మాట్లాడుకొని సైన్యాన్ని తీసుకొని వాళ్ళతో ఒక సూచన చెప్పాడయ్యా. వాళ్ళు అడిగారు, అరే బాబు నువ్వు రాత్రిపూట తీసుకెళ్తున్నావు, అర్ధరాత్రి అయింది, ఇప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఇప్పుడు అర్ధరాత్రి అయింది, మేము ఎలా గుర్తుపట్టాలి, చీకటిగా ఉంది కదా అంటే వాడు ఒక మాట చెప్పాడు, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు. చాలా సులువైన ఆనవాళ్ళు. ఎవరి దగ్గరికి వెళ్ళి వాటేసుకొని ముద్దు పెట్టుకుంటే ఆయనే యేసు అని చెప్పాడు. చెప్పి వాళ్ళని తీసుకొని వస్తూ ఉండగా ప్రభువు ఆ గచ్చమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ శిష్యులను అక్కడ విడిచిపెట్టి కొంచెం ముందుకెళ్ళంగానే పేతురు, యోహోను, యాకోబు ముగ్గురు కలిసి ప్రభువుతో వెళ్ళారు. ఇంకొంచెం ముందుకి తోటలోకి రాగానే ఆ దగ్గరలో మిగిలిన వారు ఆగిపోయారు. ప్రార్థన చేయండి మీరు అని చెప్పారు. మీరు ప్రార్థన చేయమని వాళ్ళు చెప్పినప్పుడు ఆ మిగిలిన శిష్యులు అక్కడ ఆగిపోయారు. అంతరంగిక శిష్యులు వీళ్ళు ముగ్గురు కూడా ప్రభు ఎక్కడికి వెళ్ళినా ఆయన దగ్గరగా ఉండేవారు. అందుకని వాళ్ళు ఆగిపోయినా కానీ వీళ్ళు ఆగలేదు. వీళ్ళు ఏం చేశారు? ప్రభుతో పాటు ఇంకొంచెం ముందుకు వచ్చారు. కొంత దూరం, పూర్తంత దూరం అన్నాడు. పూర్తంత దూరం ముందుకు వచ్చారు. అక్కడికి రాగానే ప్రభు చెప్పాడు, మీరు ఇక్కడ కూర్చొని ప్రార్థన చేయమన్నాడు పేతుర్ని, యోహోన్ని, యాకోబుని. ప్రభు మరి కూర్తంత దూరం లోపలికి వెళ్ళాడు. వెళ్ళి ఒక బండరాయి దగ్గర కూర్చొని ఆయన వేదన పడ్డాడు, ప్రార్థన చేశాడు. ఎంతగా వేదన పడి ప్రార్థన చేశాడంటే రక్తము చెమట బిందువులాగా గారింద. రక్తము చెమట బిందువులాగా గారింది అని జ్ఞాపకం చేస్తున్నాడు. అంతగా వేదన పడ్డాడు. ఇది మెడికల్గా హెమరైజ్ అంటారు. బ్లడ్ వెసల్స్ పగిలిపోతాయి. అవి ఏదో ఒక రూపంలో బయటికి వచ్చాయి. అలాగే ఇప్పుడు ప్రభువు చనిపోలేదు. ఏమైంది? ఆ రక్త నాళాల్లో నుంచి రక్తం బయటకు వచ్చేసింది. అది బయటకు వచ్చి శరీరం మీద చెమట వచ్చే రంధ్రాలు ఉంటాయి, స్వేద రంధ్రాలు అంటారు. ఆ స్వేద రంధ్రాల్లో గుండా రక్తం బయటకు వచ్చేసింది. అది మెడికల్గా అది నిజమే అని చెప్పారు. చాలామంది అబద్ధం అనుకుంటారు. చెమట వచ్చింది కానీ రక్తం రావటమైందని అనుకుంటారు. గాయం లేకుండా రక్తం వచ్చిందా? రాదు. కానీ గాయం కాకుండా రక్తం వచ్చింది ఇప్పుడు ప్రభువారికి. ఎందుకనంటే ఆయన అంతగా వేదన పడ్డాడు. అంతగా బీపీ ఎక్కువైపోయింది, బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోయింది. అంతగా వేదన పట్టడం వల్ల ఏమైంది తెలుసా? ఆ రక్తం రక్తనాళాల్లో గుండా బయటకు వచ్చి శరీరంలో ఉన్నటువంటి స్వేద రంధ్రాల్లో గుండా బయటికి కారింది అని చెప్పి అంతగా వేదన పడి ప్రభువు దుఃఖపడి ఒకసారి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసి, తండ్రి నీ ఇష్టమైతే ఈ పాత్ర నా దగ్గర నుంచి తొలగించు, కానీ నేను దానికోసమే వచ్చాను, దాన్ని నేను భరించాలి, నేను భరించలేకపోతా ఉన్నాను. ఎందుకంటే తెలుసా, సున్నితమైనటువంటి జీవితం అది కదా. ఎంత సున్నితమైన, ఎంతో సున్నితమైన జీవితం అది. ఆ సున్నితమైన జీవితంలో ఒక్కసారిగా మరి అంత బరువుని భారాన్ని భరించాలంటే చాలా కష్టమైన పని. ప్రభువు ఒకరి పాపం కాదు, సర్వలోక పాపాన్ని ఆయన మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. గొర్రెపిల్ల అంటేనే మనం ఏం చెప్పుకున్నాం? చాలా సున్నితమైంది. అది చాలా సున్నితమైంది. ఆ సున్నితమైన గొర్రెపిల్ల మీద ఒకరిద్దరిది కాదు కానీ సకల పాపాలు, సకల మానవుల యొక్క పాపాలు మోపబడ్డాయి. అవి మోపబట్టడం వల్ల అది భరించడానికి పాపంగా భారంగా ఉంది. భరించడానికి భారం అంట. అందుకని మనం బైబిల్లో చూస్తూ ఉంటే
ఆదికాండంలో రాశాడు, అపోస్తుల కార్యాల్లో రాశాడు, ఇంకా కొన్ని ప్రాంతాల్లో రాయబడతా వచ్చింది. ఏమనంటే వారి పాప భారము భూమి భరించలేకుండా ఉంది. భూమే భరించలేకపోతే గొర్రె పిల్లగా వచ్చేటువంటి ఆ లోక పాపాన్ని మోసుకొని పోయే యేసు క్రీస్తు వారు ఆ భారాన్ని ఎలా భరించగలుగుతారు? అందువల్ల తండ్రి దీన్ని భరించలేకపోతున్నాను నాయన, కానీ దీని కొరకే నేను వచ్చాను, నీ చిత్తమైతే ఈ పాత్ర నా దగ్గర నుంచి తొలగించు అని ప్రార్థన చేసి ఆ చెమట కారిపోతా, రక్తము చెమటలా కారిపోతా ఉంది, భరించలేకపోతా ఉన్నాడు. లేచి గబగబా ముందుకు వచ్చి చూశారు, శిష్యులు నిద్రపోతున్నారు. పేతురు, యోహాను, యాకోబు నిద్రపోతున్నారు. అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళు మరీ నిద్రపోతా ఉన్నారు. వీళ్ళ దగ్గరికి వచ్చి ఇదిగో ఒక్క గడియ నా కోసం మీరు కూడా ప్రార్థన చేయండి అని చెప్పి మరలా వెళ్ళి ప్రార్థన చేశాడు. అదే ప్రార్థన చేశాడు, తండ్రి ఈ భారాన్ని భరించలేకపోతున్నాను, నీ చిత్తమైతే దీన్ని తొలగించు, కానీ దీనికోసం నేను వచ్చాను చేశాను. మరలా వచ్చి చూస్తే మరలా నిద్రపోతా ఉన్నాడు. అప్పుడు మరలా రెండోసారి లేపాడు. ఆత్మ సిద్ధంగానే ఉంది కానీ శరీరం బలహీనమైపోయింది. ఈ 5వ రోజు వరకు రోజు ఏదో కార్యక్రమం జరుగుతూ ఉంది, ఆలస్యం అయిపోతూ ఉంది. ఆ ఆలస్యం అయినాక మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు? బేతనీయకి వెళ్తున్నారు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పొద్దున్నే మళ్ళీ బయలుదేరి ఎరుసలేముకి వస్తున్నారు. ఇప్పుడు 5 రోజులుగా అలసిపోయారు కనుక ప్రభు చెప్తున్నాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనము, కానీ స్వాదంలో మీరు ప్రవేశించకున్నట్లుగా వెలుగుగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పాడు. అని రెండోసారి చెప్పి మరలా వెళ్ళి ఏం చేశాడంటే మరలా ప్రార్థన చేశాడు. 3వసారి కూడా అదే ప్రార్థన చేశాడు. అదే ప్రార్థన చేసి వచ్చేలాగా గుర్త పెడుతున్నాడు. ప్రభు చెప్పాడు కదా, పేతురు, యాకోబు, యోహాను లెగవండి, గడియ ఆసనమైపోయింది. ఇదిగో వాకిట లోకాధికారి పొంచి ఉన్నాడు అన్నాడు. వాకిట లోకాధికారి పొంచి ఉన్నాడు, ఇంకా లెగవండి వెళ్దాం అని చెప్పగానే వాళ్ళు గబగబా లేచి, ప్రభా క్షమించిన ఆయన, ఉండలేకపోతున్నాం ప్రభా, కళ్ళు మూతలు పడిపోతున్నాయి నాయన, అదిగో ఈ శరీరం అంతా కూడా మేము ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాము, చేయలేకపోతున్నాం అంటుంటే వద్దు లెగవండి, వచ్చేసాడు లోకాధికారి అని ప్రభు చెబుతూ ఉండగానే భక్తులను ఉదయాలను తీసుకొని రాణు వారిని అలాగే దేవాలయపు బంట్రోతులు తీసుకొని వచ్చారు. అయిప పెద్దలు అలాగే బంట్రోతులు, దేవాలయపు బంట్రోతులు ఇస్కరియోతు యూదా వెంట పెట్టుకొని వచ్చారు. వెంట పెట్టుకొని వచ్చినప్పుడు వారు చూసినప్పుడు దగ్గరకు వచ్చారు, చీకటిగా ఉంది. ఆ చీకటిగా ఉన్నప్పుడు ఏమైంది? వెంటనే వాళ్ళు వచ్చి పట్టుకోబోయారు. వాళ్ళు వచ్చి ప్రభు దగ్గరకు వచ్చి ఆ ఇస్కరియోతు యూదా వాళ్ళు చూడంగానే వెతుకుతా ఉన్నారట. వాళ్ళు చీకట్లు ఏం వెతుకుతున్నారంటే యేసుని వెతుకుతున్నాం అన్నాడు. అన్నప్పుడు ప్రభు అన్నాడు కదా, నేనే అన్నాడు. అప్పుడు యోధా దగ్గరికి వెళ్ళి కౌగులించుకొని ముద్దు పెట్టాడు. ముద్దు పెట్టని చెప్పాడు, బోధకుడా నీకు శుభము కలుగును గాక, నీకు శుభం కలుగును గాక. వాడి అర్థం ఏంటి? ఎండ్ కార్డు. ఎక్కడికైనా వెళ్తే ఏమంటారు? ఒక కార్యక్రమం అవ్వగానే శుభం అని రాస్తారు కదా. అంటే ఏంటి? ఇంకా అయిపోయిందమ్మా, మీరు ఇంటికి వెళ్ళండి. ఇప్పుడు కూడా వాడు చెప్పిన మాట ఏంటి? బోధకుడా నీకు శుభం అన్నాడు. అంటే ఏంటి? ఇక నీ పని అయిపోయిందయ్యా, నా పని కూడా అయిపోయింది. అప్పగించడానికి డబ్బులు తెచ్చుకున్నాడు, ఇప్పుడు అప్పగించాలి. అప్పగించకపోతే వాళ్ళు ఊరుకుంటారా? డబ్బులు ఇచ్చి వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోడు కదా. అందుకని నా పని కూడా అయిపోయింది, నీ పని అయిపోయింది అని చెప్పి దగ్గరికి వెళ్ళి కపట ముద్దు పెట్టుకున్నాడు. ఆ ముద్దు పెట్టుకోగానే వాళ్ళు గొప్పగా దగ్గరకు వచ్చి పట్టుకోపోయారు. ప్రభు అన్నాడు కదా, ఇదిగో నేను పగటి వేళ మీ మధ్యలో ఎన్నో దినాలు ఉన్నాను, అప్పుడు పట్టుకోలేకపోయారు, కానీ ఇప్పుడు ఒక బందిపోటును పట్టుకున్నట్టుగా కత్తులతోనూ బుదేలతోనూ మీరు వచ్చారా అని అడిగారు. పేతురుగా మాట పత్తి తీసి ప్రధాన యాజకుని ఎవరికో ఒకడికి చంపుదామని వేస్తాడు. ఎందుకు? అల్లం జరిగేటప్పుడు ఒకడిని కొట్టామనుకోండి, వాడికి దెబ్బతగలంగా ఏమవుతుంది? గొడవ జరిగేటప్పుడు మిగిలిన అందరూ పారిపోతారు. అందరూ పారిపోతారు. అగుడు అవుతూ ఉంటే
మొట్టమొదట ఎవడైతే ధైర్యం చేసి ఒకడు కొడతాడో వాడికి దెబ్బ దగ్గర కూడా అమ్మో అమ్మో అంటూ ఉంటాడు, రక్తం కారుతూ ఉంటుంది. ఈ లోపల మనకేడ తగ్గుతుంది, తెక్కమాలు పారిపోతారు. అలాగా పేతురు ఆ కత్తి చూసి ఎవరినో ఒకడు నరుగుదామని వేసాడు చీకట్లో. ఆ చీకట్లో కొట్టంగా ఏమైందంటే ప్రధాన యాజకుని యొక్క పనివాడు దాసుడు, వాడికి ఆ గురి తప్పి చీకట్లో చెవు తెగింది. ఆ చెవు తెగి కింద పడిపోయింది. ప్రభు చూసి వెంటనే ఏమనంటే, పేతురు, కత్తి వాడేవాడు కత్తితో కాదు కనుక నీ కత్తిని నీ వరలో పెట్టుకోమని చెప్పాడు. ఆ కత్తి తీసి వరలో పెట్టాడు. వెంటనే ఏమైంది తెలుసా, ఆ ప్రధాన యాజకుని యొక్క దాసుడు అయినటువంటి మలుకు అనేటువంటి వాడికి ఆ చెవు తెగిపోయింది. ఆ చెవు తీసి ప్రభు అక్కడ పెట్టినప్పుడు అతుక్కుపోయింది. చివరికి అద్భుతాన్ని మరొక అద్భుతాన్ని చేసింది. వాడికి కనిపించి ఉంటుంది, ఇదిగో ఈయన నిజంగానే దేవుడు, ఎందుకు తెగిపోయింది అతుక్కుంటుందా? వెంటనే ప్రభు ఏం చేస్తున్నాడు, ఆ చెవు తీసి వాడిని పెట్టి ఇలా అన్నాడు. వాడి చెవు అతుక్కుపోయింది. వాడికి ఏం జరిగిందో అర్థం కాలేదు. చెవు తెగిన సంగతి, అది పడిపోయిన సంగతి చూస్తూ ఉన్నాడు. ఈ లోపల ప్రభు దాన్ని తీసి తను వాడికి పెట్టి మళ్ళీ ఇలా అనగానే వాడికి ఏం అర్థం కాలేదు. బట్టి లాగి చూస్తుంటాడు. మామూలుగా పెట్టిందైతే ఏమవ్వాలి, అని ఊడిపోవాలి. ఇలా లాక్కొని ఉంటే గట్టిగా ఉంటుంది. గట్టిగా వాడు అనుకుంటాడు, అబ్బా ఇది నిజముగానే దేవుడే, నేను అనవసరంగా వచ్చాను ఇక్కడికి అనుకొని ఉంటాడు వాడు. వెంటనే పేతురు కత్తి తీసి త్వరలో పెట్టాడు. ఈ లోపల వాళ్ళందరూ కూడా ఏం చేశారు, ప్రభు వారి మీద ఒక్కసారిగా నిలబడి ఆయన పట్టుకోగానే అందరూ కూడా పారిపోయారు. గమనించారు, నీకోసం అవసరం అయితే నా ప్రాణం పెడతా అన్న పేతురు మొట్టమొదటి పారిపోయాడు. కత్తి తీసి చంపడానికి ప్రయత్నం చేసిన పేతురే మొట్టమొదటి పారిపోయాడు. పేతురు పారిపోగానే మిగులు అందరూ పారిపోయారు. వాడు ప్రభు అన్నాడు కదా, నేనే యేసుని, నన్ను పట్టుకోండి, వాళ్ళని విడిచిపెట్టండి. ప్రభువుని పట్టుకొని అర్ధరాత్రి వేళ తీసుకొని, ఇది ఈ యొక్క మౌండి థర్స్డే అనేటువంటి దినాన జరిగిన సంఘటన. ఇందులో దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. మౌండి అంటే ఏం చెప్పుకున్నాము, కమాండ్, ఆజ్ఞ. ఆ ఆజ్ఞ ఏదయ్యా అంటే, భోజనం చేయటానికి కూర్చున్నప్పుడు పస్కా భోజనాన్ని నన్ను జ్ఞాపకం చేసుకొని నేను వచ్చే వరకు దీనిని ఆచరించండి అని ప్రభు. ఆ తర్వాత శిష్యుల పాదాలు కడుగుతున్నప్పుడు ఏం చెప్పాడు, ఇదిగో గొప్పవాడిగా ఉండాలంటే దాసుడుగా ఉండాలి, కనుక ఒకరిని ఒకరు ప్రేమించుకోండి అని చెప్పాడు. ఇప్పుడేం చెప్తున్నాడంటే, ఇదిగో ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం కనుక శోధనలో ప్రవేశించకుండా ఉండటానికి వెలుపుగా ఉండి ప్రార్థన చేయండి అని ప్రభు. కనుక దేవుని ఈ యొక్క మౌండి కలిసి అయినటువంటి రోజున ఈ 3 సంఘటనలు జరిగినాయి. ఈ 3 సంఘటనలను బట్టి దేవుని యొక్క కార్యాలు నెరవేర్పులోకి వచ్చినాయి. ఆయన వచ్చేటువంటి ఆ కార్యము నెరవేర్పు చేయటానికి పలకబడ్డటువంటి ప్రవచనాలు నెరవేరిని ఇప్పుడు ప్రభువుని పట్టుకొని వాళ్ళు తీసుకొని వెళ్ళారు. కనుక మనము ఈ యొక్క మౌండి థర్స్డే అని పిలువబడేటువంటి ఈ యొక్క మంచి గురువారం మనం ప్రభు చెప్పిన ఆజ్ఞలను పాటించే వారంగా ఉండాలి. వాటిలో ఒకరిని ఒకరు ప్రేమించుకునే వారంగా ఉండాలి. ఆయన వచ్చే వరకు ఆయనను జ్ఞాపకం చేసుకోవటానికి ప్రభు యొక్క భోజనాన్ని ఆచరించే వారంగా ఉండాలి. అలాగే మరి గొప్పవారిగా ఉండటం కంటే కూడా దాసుడుగా ఉండటం అనేది నేర్చుకోవాలని ప్రభువు చెప్పాడు. పరలోకంలో చేరాలంటే ఈ లోకంలో దీనత్వాన్ని కలిగి ఉండాలని అన్నాడు. ఈ లోకంలో దీనత్వం మాత్రమే కాదు, ఆత్మవిషయమందు దీనులైన వారు ధన్యులు, వారు దేవుని చూచేదారు, దేవుని రాజ్యంలో చేస్తారు, దేవుని చూస్తారు, దేవుని రాజ్యంలో చేస్తారు. కనుక మనము కూడా ప్రభువు చెప్పినట్టుగా ఆజ్ఞలు పాటించి ఆయన మన కొరకే అప్పగించుకుంటారు. ఆయన మన కొరకే ఆ పాప భారాన్ని మోసుకొని వెళ్తానికి వచ్చారని మనం ఎరిగిన వారమై ప్రభువుని మనం మహింపరిచి దేవుణ్ణి కనపరిచి సన్నిధిలో ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్నాం. దేవా, నీ ఆజ్ఞను పాటించే భాగ్యాన్ని మనకు దయచేసి తండ్రి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. వచ్చి ప్రార్థన